మానవ జీవితానికి నలుగురు మనుషులు 6 అడుగుల చోటు కావాలంటారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతాపురం గ్రామం ఎస్టీ కాలనీ ప్రజలకైతే ఆ 6 అడుగుల చోటే అగమ్య గోచరంగా మారింది. గత 25 ఏళ్లుగా కూడా నరసాపురం సీతాపురం మండలం ఏదైతే ఉందో 25 ఏళ్లుగా వారికి శ్మశాన వాటికి లేక ఎప్పటి నుంచో కూడా అధికారుల చుట్టూ చెప్పులు ఎరిగిపోయేలా తిరుగుతూ కూడా వాళ్ళ గోడునైతే వెళ్ళబుచ్చుకుంటున్నారు. అయితే ఇదే క్రమంలో ఏదైతే సీతాపురం గ్రామం ఉందో దళితవాడకు చెందిన శ్మశాన వాటికి ఉంది. దాంట్లో ఎస్టీ కాలనీకి సంబంధించిన వాళ్ళని అక్కడ ఎవరైనా చనిపోతే అక్కడ పూడ్చిపెడుతుంటే దళిత గ్రామానికి సంబంధించిన సంఘ పెద్దలైతే దాన్ని అభ్యంతరకరం పెడుతున్నారని చెప్పి కూడా అక్కడ ఎస్టీ కాలనీ వాసులైతే ఇటు అధికారులకు ఆర్డీఓకి ఎంఆర్ఓకి అయితే అనేక సార్లు వినత పత్రాలను అయితే అందజేశారు. అయితే అసలే పుట్టెడు దుఃఖంతో ఉండి చనిపోయిన తర్వాత పుట్టెడు దుఃఖంతో ఉంటే అక్కడ పూడ్చిపెట్టడానికి అంటే ఖననం చేయడానికి 6 అడుగుల చోటు కూడా ఇవ్వని పరిస్థితిలో వారు ఉన్నారని చెప్పి కూడా ఓటునైతే ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓకి అయితే వెళ్ళబుచ్చుకున్నారు. అధికారులు స్పందించి ప్రభుత్వం వారు స్పందించి ఈ ఎస్టీ కాలనీ వాసులకి నరసాపురం మండలం సీతాపురం గ్రామం ఎస్టీ కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 6 అడుగుల స్థలాన్ని కేటాయించి ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉందో వారికి శ్మశాన వాటికి కేటాయించాలని చెప్పి కూడా వాడైతే వేడుకునే పరిస్థితి అయితే ఏర్పడింది. సీతారాంపురం ఎస్టీ కాలనీకి శ్మశాన స్థలాన్ని సీతారాంపురం ఎస్టీ కాలనీకి శ్మశాన స్థలాన్ని సిగ్గో 25 ఏళ్ళుగా శ్మశాన స్థలం లేకపోవడం మధ్యలో ఆగిపోతే మళ్ళీ వాళ్ళు కూడా చేస్తా అంటే నర్సాపురం మండలం సీతారాంపురం సౌత్ గ్రామ పంచాయతీ ఏరియాలో ఎస్టీ కాలనీ ఉంది. దాంట్లో మొత్తం 150 కుటుంబాలు ఉంటే 150 కుటుంబాలు యానాదులకు సంబంధించిన వాళ్ళు, ఇంకో 10 కుటుంబాలు ఇతర దళిత కుటుంబాలు ఉన్నాయి. అంచేత కాలనీ ఏర్పడి సుమారు 25 ఏళ్ళు అవుతుంది. అయితే ఆ కాలనీలో నివాసం ఉంటున్న ఈ 150 మంది కుటుంబాలకి సంబంధించి శ్మశాన వాటికి లేదు. వీళ్ళు ఎవరైనా చనిపోతే మరి ఆ శవాన్ని పాతి పెట్టడం కోసం ఇలా ఖననం చేయడం కోసం చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఎందుకంటే ఈ కాలనీకి ఆనుకుని పిల్లిపేట అని చెప్పేసి ఒక దళితపేట ఉంది. దానికి సంబంధించిన శ్మశాన వాటికి తీసుకెళ్తే ఆ సంఘ పెద్దలు తీవ్రమైన అభ్యంతరం పెడుతున్నారు. శ్మశాన వాటికలోకి దరిదాపుల్లో కూడా రానివ్వట్లేదు. అలాగే దానికి దూరంగా కొత్తపేట అని చెప్పేసి ఒక దళితపేట ఉంది. ఆ దళితపేటకు సంబంధించిన శ్మశాన వాటికలో తీసుకెళ్ళి అక్కడ గ్రామ పెద్దలు చొరవతోటి ఆ రకంగా పాతి పెట్టడం జరిగింది. అయితే గత సంవత్సరాల నుంచి మా శ్మశాన వాటికలో కూడా మీరు శవాలని పాతి పెట్టడానికి వీల్లేదు, మాకే ఇరికైపోయింది, మాకే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ పేట పెద్దలు ఆ తీవ్ర అభ్యంతరం పెడతా ఉన్నారు. మొన్న వారం రోజుల క్రితమే ఒక అమ్మాయి చనిపోతే ఆ పాతి పెట్టేటప్పుడు చాలా అభ్యంతరం పెట్టారు. వాళ్ళని పెద్దలు బ్రతుకులాడుకొని ఈసారికి మాకు అవకాశం ఇవ్వడని చెప్పి బ్రతుకులాడుకుని ఆ రకంగా ఒక ఖననం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఎవరైనా చనిపోతే ప్రతిసారి కూడా పాతి పెట్టడం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. పక్కనే చనిపోయాడనో బాధ, రెండో పక్కనే ఈ శవాన్ని ఎలా పాతి పెట్టాలనో బాధ, ఈ రకంగా సతమతం అవుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా యానాదులు, వాళ్ళకి ఏ రకమైన మరి పరిజ్ఞానం ఉండదు. చేత ఇటువంటి పరిస్థితుల్లో అంటే గతంలో కూడా ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఈ సమస్యని విన్నవించారు. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు కూడా విన్నవించారు. అయినప్పటికీ సమస్య మాత్రం పరిష్కారం కావట్లేదు. అందుచేత అధికారులు అన్నీ స్పందించి అంటే ప్రభుత్వ స్థలాన్ని ఏదైనా ఉంటే అక్కడ సేకరించడం కానీ, ఒకవేళ ప్రభుత్వ స్థలం లేకపోతే కొనుగోలు చేసినా సరే వాళ్ళకి శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము అధికారులని విన్నవిస్తున్నాం. ఒకవేళ అధికారులు దీని పట్ల నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఈసారి మరి ఎవరైనా చనిపోతే మరి పాతి పెట్టడానికి మన స్థలం లేకపోతే మరి వాళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కడం తప్ప, లేకపోతే ఆ శవాన్ని ఏ సచివాలయం దగ్గర లేకపోతే ఎంఆర్ఓ గారి ఆఫీస్కో ఇంకో ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ పెట్టడం తప్ప వాళ్ళకి ఏ రకమైన మార్గం లేదు. అంచేత అటువంటి పరిస్థితి రాకుండా అధికారులు స్పందించి ఈ సమస్యకు పరిష్కారం అంటే శ్మశానానికి స్థలం కేటాయించాలని చెప్పేసి మేము మైదాన ప్రాంత గిరిజన సంఘం తరపున నేను మైదాన ప్రాంత గిరిజన సంఘానికి అయిన జిల్లా గౌరవ అధ్యక్షుల్ని. అంచేత అటువంటి స్థితి రాకుండా అధికారులు చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం.